హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీ సాయి డిజైనింగ్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ప్రిన్స్ కట్ విత్ బోట్ నెక్. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఎలా కుట్టుకోవాలో నేను ఫుల్ వీడియో మీకు చూపించబోతున్నాను. ఖర్చులు కనిపించకుండా. ఇది నెట్ ఫ్యాబ్రిక్. నెట్ ఫ్యాబ్రిక్ అంటే మీకు అర్థమైపోయిద్ది, గుచ్చుకునిద్ది. అది గుచ్చుకోకుండా ఖర్చులన్నీ లోపలికి లోడ్ చేసి ఎలా కుట్టుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా నేను కటింగ్ చేసేసుకున్నాను. ఈ వీడియో కటింగ్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో మీకు కటింగ్ వీడియో ఫుల్ వీడియో పెట్టేస్తాను. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసుకున్న దాన్ని లైనింగ్ని స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చేసుకున్నాను. ఇచ్చుకున్న తర్వాత దానికి ఈ థ్రెడ్ పైపింగ్ని అటాచ్ చేసి కుట్టేసుకోండి. నేనైతే సింగిల్ పాదంతో కుట్టేస్తున్నాను. మీకు అలవాటు ఉంటే డబల్ పాదంతో అయినా కుట్టేసుకోండి. వీడియోలో చూస్తున్నట్టుగా టక్స్ ఇచ్చుకుంటూ కుట్టుకోండి. కర్వ్లు అనేది నీట్గా తిరుగుతుంది. సో ఇప్పుడు ఇలా కుట్టుకున్న దాన్ని మెయిన్ పీస్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్, దానికి అంటే ఉల్టా మనం కుట్టుకున్న దాన్ని ఉల్టా వేసి కుట్టుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా. నేను దీన్ని నిదానంగా చూపించాలి ఫుల్ వీడియో మీకు అని అనుకున్నాను. సో ఇప్పుడు అలా చూపించబోతున్నాను. ఇప్పుడు నేను వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఎలా కుట్టుకుంటున్నానో, సేమ్ అలా కుట్టేసుకోండి. వీడియో మాత్రం నేను ఇక్కడ స్పీడ్ పెంచలేదు మీకు అర్థం అవ్వాలని. స్టార్టింగ్ బిగినర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం నేను ఫుల్ వీడియో ఫుల్ ఎంతైనా పర్లేదు వాళ్ళకి చూపించాలి క్లారిటీగా అని చెప్పి మీకోసం నేను ఇలా కుడుతున్నాను. సో ఇప్పుడు దాన్ని మనం ఎక్స్ట్రా మెయిన్ పీస్ ఉంది కదా, దాన్ని కటింగ్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చుల వరకు ఉంచుకొని ఇచ్చుకున్న తర్వాత మధ్యలో టక్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు దాన్ని సీదా చేసేసేయండి. సీదా చేసుకొని పైపింగ్ పక్కన, ఇప్పుడు నేను కుట్టుకున్న పైపింగ్ ఉంది కదా దాని పక్కనే స్టిచ్ చేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుండిద్ది, బొటిక్ స్టైల్లో ఉండిద్ది. మీకు నా వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్కి నేను మీకు రిప్లై ఇస్తాను. బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ నేను ఇప్పుడు ఇందులో చూపించబోతున్నాను. సో ఫైనల్లీ నాకు ఇది అయిపోయింది, చూసేశారు కదా. సో ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే దాన్ని ఉల్టా తిప్పుకొని, నేను ప్రిన్స్ కట్ అని చెప్పాను కదా, ప్రిన్స్ కట్కి మనకి సైడ్ పీస్ మనం కటింగ్ చేసుకుంటాం కదా, దాన్ని లైనింగ్ వేసి నేను స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే నెట్ ఫ్యాబ్రిక్ ఆబ్వియస్లీ మీకు గుచ్చుకునిద్ది, అది మీకు తెలుసు. సో అలా గుచ్చుకోకుండా ఉండాలి అని చెప్పి నేను ఇలా కుడుతున్నాను. సో డబుల్ సైడ్ నేను కుట్టేసుకున్నాను. కుట్టుకున్న దాన్ని సీదా చేసేసేసి ఇప్పుడు దీన్ని ఎలా కుట్టుకున్నామో మెయిన్ పీస్కి కూడా ఆ సైడ్ పీస్ని కుట్టేసుకోండి, ప్రిన్స్ కట్ని. సో ఇలా మీకు నా వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా కుట్టుకుంటే మాత్రం మనకి ఓవర్లాక్తో కూడా పని ఉండదు. ఎంత నెట్ ఫ్యాబ్రిక్ అయినా మనం ఇలా కుట్టేసుకుంటే మనకు గుచ్చుకుంటాం అలా ఏమి ఉండదు. చాలా స్టైలిష్గా ఉండిద్ది. బొటిక్ స్టైల్లో కూడా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉండిద్ది. సో నేను 2 సైడ్స్ నాది స్టిచ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఇలా స్టిచ్ చేసేసుకోండి. సో ఫైనల్లీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, దీన్ని నేను సీదా చేసుకున్నాను. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ లైనింగ్ మన స్టిచ్ ఉంది కదా, సేమ్ దాని మీద ఈ మెయిన్ పీస్ స్టిచ్ కూడా 2 ఈక్వల్గా పట్టుకొని దాని మీద కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకుంటాం వల్ల ఏంటంటే మనకి పైన లెగుస్తున్నట్టు, కిందది కింద లెగుస్తున్నట్టు ఉండేది. సో అలా ఉండదు, 2 ఈక్వల్గా అటాచ్ అయిపోయి ఉండిద్ది. నేను 2 సైడ్స్ కూడా అలానే వేసుకుంటున్నాను. ఎక్కువగా బొటిక్స్లో ఇలానే స్టిచ్ చేస్తారు. సో ఇప్పుడు నాది అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోవచ్చేసింది ఫ్రెండ్స్. నిదానంగా అయినా మీరు ఈ వీడియో చూసి స్టిచ్ చేసుకోండి. నా వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు యూజ్ అవ్వకపోయినా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కంపల్సరీ నా వీడియో యూజ్ అయ్యిద్ది. సో ఇప్పుడు చూసారు కదా, నాకు ఖర్చులు బయటకు అసలు కనిపించవు, లోపలికి లోడ్ అయిపోతాయి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. యాజ్ యూజువల్గా బ్యాక్ పార్ట్కి కూడా రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ని నేను కుట్టేసుకుంటున్నాను. ముందుగానే కరువుల దగ్గర టక్స్ ఇచ్చుకోండి. కొంతమంది కుట్టాక టక్స్ ఇచ్చుకుంటారు, అలా బాగోదు. ముందుగానే టక్స్ ఇచ్చుకుంటూ కుట్టుకోండి.
ఇలా కుట్టుకోవడం వల్ల మనకి కర్వ్లు అనేది చాలా నీట్గా తిరిగిద్ది. మనకి మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ బోట్ నెక్కే కదా, మనకి ఆ బోట్ నెక్ చాలా కర్వ్ నీట్గా తిరిగితేనే కదా దానికి ఆ అందం ఉండేది. సో అలా తిప్పుకుంటా కర్వ్లు టక్స్ ఇచ్చుకుంటూ కుట్టేసుకోండి. సో ఫైనల్లీ ఇది అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా నేను కుట్టేసుకుంటున్నాను. యాజ్ యూజువల్గా సేమ్ ఇలానే కుట్టేసుకోండి. సో ఫైనల్లీ బ్యాక్ పార్ట్ పైపింగ్ వేయటం కూడా నాది అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి దీన్ని ఉల్టా వేసేసేసి దానికి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోండి. కొంచెం నా వీడియో వాయిస్ డిస్టర్బెన్స్గా వినిపిస్తుందేమో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ట్రాఫిక్ అలా ఉండిద్ది మాకు పక్కనే. సో ఎలాగోలా అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియోకి. ఓకే, ఫైనల్లీ ఇది అయిపోయింది నాది. ఆ ఖర్చులు అనేది కటింగ్ చేసుకొని మధ్యలో టక్స్ ఇచ్చేసుకోండి. ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా నీట్గా తిరిగిద్ది. సో అయిపోయింది ఇది కూడా. దీనికి సైడ్ స్టిచ్ అనేది నీట్గా పక్కనే పైపింగ్ పక్కన వేసేసుకోండి. చాలా నీట్గా వచ్చేసిద్ది మనకి ఫ్రెండ్స్. బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది. బ్లౌజ్ కూడా మనం ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఇలా. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ కూడా నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో ఇది కూడా అయిపోవచ్చేసింది. నెక్స్ట్ ఇలా కుట్టుకున్న దాన్ని మనం హుక్ అండ్ కాజా పట్టి వేయాలి కదా. సో అది వేసేసుకుందాం. సో దీన్ని కూడా నేను వేసేసాను. సైడ్ స్టిచ్ కూడా వేసేసాను. అయిపోయింది. మనకి 1 అవర్ లోపే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అనేది. ప్రిన్స్ కట్ షేప్ బ్లౌజ్ కన్నా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది చాలా అసలు ఈజీగా ఉండిద్ది. ఈ బ్లౌజెస్ అయితే మనం చాలా ఈజీగా కుట్టవచ్చు ఫర్ డేకి. షేప్ బెల్ట్ బ్లౌజ్ అయితే షేప్ బ్లౌజ్ అయితే చాలా లేట్ పట్టిద్ది, టైం చాలా తీసుకునేది ఆ బ్లౌజ్కి. ఈ బ్లౌజ్ అసలు మనం కుట్టింది కూడా మనకు తెలీదు, అంత ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ట్రెండ్ ఇదే కదా, ప్రిన్స్ కట్ బ్లౌజెసే చాలా ట్రెండ్లో ఉన్నాయి. సో ఇది నాకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నేను టక్స్ ఇచ్చుకుంటున్నాను బ్యాక్ సైడ్. అంటే 2 షోల్డర్స్ కలవాలి. అంటే షోల్డర్ని మిడిల్కి తీసుకొని ఆ మిడిల్లో సీదా వచ్చేటట్టు నేను టక్స్ ఇచ్చేసుకున్నాను బ్యాక్ ముందుగానే. కొంతమంది బ్యాక్ బెల్ట్ వేసాక ఇచ్చుకుంటారు. ఇలా ఇచ్చుకుంటే నాకు ఖర్చులు అనేది కనిపించవు, నేను ముందుగానే ఇచ్చేసుకుంటాను. సో ఫైనల్లీ ఫ్రంట్ పార్ట్ నేను ఇందాక అటాచ్ చేయడం మర్చిపోయాను. లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని అటాచ్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా కుట్టేసుకోండి. ఖర్చులు ఏదైనా ఉంటే కటింగ్ చేసేసుకోండి. ఓకే రైట్, ఇది అయిపోయింది. నాకు ఫ్రంట్ పార్ట్ కూడా ఫైనల్లీ అయిపోయింది. నేను ఖర్చులు కటింగ్ చేసేసుకుంటున్నాను. మీకు ఇది స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో ఇంకా ఫుల్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు పెడతాను వెంటనే. సో షోల్డర్స్ నేను జాయిన్ చేసేసుకుంటున్నాను. షోల్డర్స్ దగ్గర డబల్ స్టిచ్ మాత్రం వేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నేను హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటున్నాను. దీని ముందుగానే నేను క్రాస్ అనేది ముందుగానే తీసేసుకున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే కుట్టాక తీసుకుంటారు క్రాస్, అలా అయినా తీసుకోవచ్చు. నేను ఎక్కువగా ఇలానే తీసేస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని ఉల్టా తిప్పేసి సీదా తిప్పేసి ఉల్టా ఉన్నదాన్ని సీదా తిప్పేసి పై స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఫైనల్లీ ఆ సైడ్ ఖర్చులు ఉంటాయి కదా, దాన్ని మనం సైడ్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఓకే, స్టిచ్ కూడా సైడ్ స్టిచెస్ కూడా అయిపోయినాయి. ఇలా వేసిన దాన్ని సైడ్ ఖర్చులు ఏదైనా ఉంటే కటింగ్ చేసేసుకోండి. ఫైనల్లీ హ్యాండ్ కూడా నాది అయిపోయింది. ప్రిన్స్ కట్ అంటే చాలా ఈజీగా ఉండేది ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి షేప్ బెల్ట్ అవి ఇవేమి ఉండవు, నెక్ వేయాలి మనం, అవి ఏమి ఉండవు. ప్రిన్స్ కట్ అంటారా, బ్యాక్ ఎలా కుట్టుకున్నామో ఫ్రంట్ కూడా అలా కుట్టేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు నేను హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను. దీనికి హ్యాండ్స్ ఐటమ్ కూడా అయిపోయింది నాకు. ఇది మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిది ఫ్రెండ్స్, తనకి ఎర్లీ మార్నింగ్ ఫేర్వెల్ పార్టీ ఉందంట. సో అక్క నాకు అర్జెంట్ అని చెప్పింది. తనని నేను కాదు అనలేక నైట్కి నైట్ తీసుకొని మేబీ 1 అవర్లో నాకు అయిపోయింది బ్లౌజు.
నైట్ కుట్టేశాను. సో అందుకే నాకు వీడియో అనేది కొంచెం డల్గా ఉంది, ఏమనుకోకండి. మీకు చూపించాలి బోట్ నెక్ ప్రిన్స్ కట్ అని చెప్పి నేను మీకు చూపించాలి. అది ఒక ఫుల్ హ్యాండ్స్, ఇది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ మీకు చూపించాలి. నా వీడియో అనేది మీకు యూజ్ అయ్యిద్ది అని చెప్పి నేను వీడియో తీసి దీన్ని ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను మీకు. నేను నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు యూజ్ అవ్వకపోయినా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి నా వీడియో కంపల్సరీగా యూజ్ అవ్వచ్చు. మేబీ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ఇంకా ముందుకు వెళ్ళేది. ఫైనల్లీ నాకు హ్యాండ్స్ ఐటమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను హుక్ బెల్ట్ వేసేస్తున్నాను. 1.5 ఇంచ్ క్లాత్ని నేను స్ట్రైట్ పీస్ని కటింగ్ చేసుకున్నాను. కటింగ్ చేసుకున్న దాన్ని హుక్ బెల్ట్గా వేసేసుకున్నాను. సో ఫైనల్లీ అయిపోయింది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మా సైడ్ కాజా బెల్ట్ అంటారు. సో అది వేసేసుకుంటున్నాను నేను. లైనింగ్ పీస్ మెయిన్ పీస్ 2 తీసుకొని సేమ్ తీసుకొని దీనికి అటాచ్ చేసి కుట్టేసుకోండి. సో ఫైనల్లీ మన బ్లౌజ్ వచ్చేసింది మేబీ. సో కాజా బెల్ట్ కూడా నేను వేసేసుకున్నాను. దీన్ని పైనుంచి వేసుకోవాలి. మీకు తెలుసు కదా, నేను మన వీడియోలో చూపించాను. కింద నుంచి అంటే లెఫ్ట్ సైడ్ ఉండేది మనకి హుక్ బెల్ట్, రైట్ సైడ్ ఉండేది కాజా బెల్ట్ ఏ బ్లౌజ్కైనా. సో కాజా బెల్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు కింద నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. 1.5 ఇంచ్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు వరకు, అంటే మన పాదం వరకు ఖర్చు ఉంచుకొని చెప్పి నేను దీన్ని కుట్టేసుకొని అంటే ఫ్రంట్ బ్యాక్ 2 పై స్టిచ్ వేసేసుకొని వీడియోలో చూస్తున్నట్టుగా ప్రిన్స్ కట్కి ఇలానే కుట్టేసుకుంటారు. పై స్టిచ్ వేసుకొని దీన్ని లోపలికి తిప్పుకొని పైన కుట్టేసుకోండి. సో ఇలా కుట్టేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది చాలా బాగుండిద్ది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అంతే కుట్టేసుకోండి. ఫైనల్లీ నాకు వచ్చేసింది మేబీ బ్లౌజ్. నా వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే నేను మరీ అడుగుతున్నాను రిక్వెస్ట్గా మిమ్మల్ని. అంటే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు వీడియోస్ అనేది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఫ్రెండ్స్ నాకు తెలిసేది, నాకు మీ సపోర్ట్ ఉంది అని. నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ పెరిగిద్ది, ఇంకా తీయాలి నేను, ఇంకా కొత్త వీడియోస్ తీసి నేను మీకు చూపించాలన్న ఎంకరేజ్మెంట్ నాకు పెరిగిద్ది. సో ఇది మాత్రం తప్పకుండా చెయ్యండి. ఫైనల్లీ ఫ్రంట్ పార్ట్కి కూడా నేను బెల్ట్ వేసేసుకున్నాను. ఫైనల్లీ ఇప్పుడు చూడండి, నాకంటే ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి నేను ముందుగా సీదాగా కుట్టేసుకుంటున్నాను. సీదాగా సైడ్ జాయింట్ మనం సైడ్ కుట్లు వేసుకుంటాం కదా, సో సీదాగా కుట్టేసుకుంటున్నాను. అంటే ఇది నెట్ ఫ్యాబ్రిక్ కంపల్సరీ గుచ్చుకునిద్ది మనకి. అలా కుట్టిన దాన్ని ఇప్పుడు ఉల్టా తీయండి. ఉల్టా తీసేసేసి ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం కుట్టుకుంటాం కదా సైడ్ కుట్లు, అలా కుట్టేసుకోండి. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి మెజర్ బ్లౌజ్ ఉండేది కదా, లేకపోతే మెజర్ మీరు నోట్ చేసుకొని ఉంటారు కదా, సో అలా కుట్టేసుకోండి. సో నేను ట్రిపుల్ స్టిచ్ వేసేసుకున్నాను. పక్కనే ట్రిపుల్ స్టిచ్ అనేది నేను వేసేసుకున్నాను. ఇలా కుట్టుకోవడం వల్ల ఓవర్లాక్ లేని వాళ్ళకి కూడా చాలా యూజ్ అయ్యింది. ఫైనల్లీ నా బ్లౌజ్ అయిపోయింది. నేను లెగ్ కాస్ కూడా ఇచ్చేసేసుకున్నాను. చూసేసేయండి నా బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఫైనల్లీ ఇది నా అవుట్పుట్ బ్లౌజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.